హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం దోశ అంటే. కానీ దోశలోకి వేసుకుంటే చట్నీలు ఉంటాయి కదా, అవి రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. అట్లనే నేను కొన్ని రకాలు చేస్తూ ఉంటాను. ఒకసారి పల్లీల పొడితో చేస్తాను, ఒకసారి శనక్కాయల పొడితో చేస్తాను, ఒకసారి పల్లీలు, కొబ్బరి, శనక్కాయ పప్పులు 3 వేసి చేస్తాను. ఒక్కొక్కసారి ఎర్ర ఎర్ర శనక్కాయల పచ్చడి కూడా చేస్తాను. ఇది మాత్రం దోశలోకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి కొంచెం బాగుంటుంది, ఇంక దోశలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పచ్చడి చేసుకున్నప్పుడు దోశ అనేది కొంచెం మెత్తగా ఉండాలి. క్రిస్పీగా ఉంటే ఈ పచ్చడిలోకి అంత టేస్ట్ ఉండదు. దోశ అనేది మెత్తగా ఉంటేనే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. పచ్చడి చూసారా ఎంత ఎర్రగా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.